నమస్తే, నా పేరు రాధిక. శ్రీరామనవమి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కమనీయం రమణీయం సీతారాముల కళ్యాణం. కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు. అపర భద్రాద్రిలో నేత్రానందం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్. ఎదురుపడ్డ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ నేత వెలిచాల. శ్రీరామనవమి వేడుకల్లో ఆసక్తికర సంభాషణ. శ్రమ పట్టుదల ముందు ఓడిన పేదరికం. సివిల్స్ లో మెరిసిన ఆణిముత్యాలకు అభినందనలు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించగా పండితులు, అర్చకులు వేదమంత్రాల మధ్య సీతారాముల కళ్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తజన సందోహం మధ్య పెళ్లి కమనీయంగా రమణీయంగా జరిగింది. శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో సత్సంగ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. స్థానిక కార్పొరేటర్ రాజేందర్ రావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అజిత్ రావు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం కాగడహారతి, గురుస్థాన్ పూజ, ఫలపుష్ప పంచామృతాభిషేకాలు నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి పెద్ద సంఖ్యలో తరలిరాగా అర్చకులు శాస్త్రోక్తంగా వేడుక జరిపించారు. భాగ్యనగర్ 56వ డివిజన్లోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో గత 25 సంవత్సరాల నుండి శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ నవరాత్రులు కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి అమ్మవార్లకు 9 రోజులు పూజలు చేసి నవమి రోజు కళ్యాణం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారు మరియు భక్తులు అనేక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహణకు అన్ని విధాల ఆ దేవదేవుడు శ్రీ శ్రీరామచంద్రుడు వారు మాకు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. 56వ డివిజన్ ప్రజలకు మరియు కరీంనగర్ ప్రజలందరికీ కూడా సాయిబాబా గుడి రామాలయం మన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కరీంనగర్లోని రామ్నగర్ శ్రీ రమాసహిత సత్యనారాయణ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు నేత్రానందంగా జరిగాయి. ఈ వేడుకకు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ మాధవి దంపతులు, డిప్యూటీ మేయర్ చల్లా హరిశంకర్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అర్చకులు అనిల్ కుమార్, ప్రవీణ్, రాములోరి పెళ్లిని జరిపించారు. ఈ సందర్భంగా భక్తులు సీతారామచంద్ర స్వామి వారికి ఓడిబియ్యం సమర్పించగా అర్చకులు తలంబ్రాలను పంపిణీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా మా డివిజన్లో శ్రీరామనవమి కళ్యాణం ఎంతో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి మన వినోదన్న వారి మిస్సెస్ ఇక్కడికి వచ్చి దేవుడి ఆశీర్వాదం తీసుకొని అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో మరి భద్రాచలం లోపల మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైభవంగా ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మనం జరుపుకుంటున్నాము. కరీంనగర్ స్మార్ట్ సిటీ నగరంలో మా డిప్యూటీ మేయర్ స్వరూప హరిశంకర్ గారి
మరి డివిజన్లో సత్యనారాయణ స్వామి దేవాలయం లోపల చాలా పెద్ద ఎత్తున ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో మరి ఇక్కడికి వచ్చి మేము పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. మేము ఒకటే కోరుకుంటున్నాం, మా గులాబీ జెండా తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు పడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రం లోపల రైతుల్ని సుఖ సంతోషాలతో మా ప్రభుత్వము మరి ఉండే విధంగా పరిపాలన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత కొంతకాలం నుండి కొంత ఇబ్బందులు వస్తున్నాయి రైతాంగానికి. ఆ విధంగా జరగకూడదని చెప్పి ఇవాళ శ్రీరామనవమి ఈ ఉత్సవాల సందర్భంలో శ్రీరాముడిని మేము కోరుకుంటున్నాం. సీతారాముల కళ్యాణం జరుగుతున్న సందర్భం లోపల మేము వేడుకుంటున్నాము మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చే సంవత్సరం మంచి వర్షాలు పడి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రామ్నగర్ 37వ డివిజన్లో రమ సహిత సత్యనారాయణ స్వామి అభయాంజన స్వామి దేవాలయ ఆవరణలో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మరి సతీమణి డాక్టర్ మాధవి గారు విచ్చేసి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మరి రాముని ఆశీస్సులతో డివిజను, నగర, జిల్లా, పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసి రైతులు, ప్రజలు అందరూ ఆనందంగా ఉండాలని, ఆ శ్రీరాముని సీతమ్మ దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరీంనగర్లోని గాంధీ రోడ్ శ్రీ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నరహరి శర్మ, రఘు పూజార్ల సమక్షంలో కళ్యాణ క్రతువును వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీరాముల వారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదానం చేశారు. వాయుపుత్ర గాంధీ రోడ్ యువజన సమితి ప్రతినిధులు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. గాంధీ రోడ్లోని మన శ్రీరామాలయంలో మన ఆలయ ప్రధాన అర్చకులు నరహరి శర్మ గారి ఆధ్వర్యం లోపల, రఘు అయ్య గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కళ్యాణ ఏర్పాట్ల లోపల వాయుపుత్ర సేవా సమితి సభ్యులు, గాంధీ రోడ్ యువజన సంఘ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కళ్యాణం అనంతరం 1000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్ని రామాలయాలకెల్లా అధికంగా శివపార్వతులు ఇక్కడ గాంధీ రోడ్లోని రామాలయంలో దేవుని కళ్యాణాన్ని వీక్షించి మరి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం లోపల వాయుపుత్ర సేవా సమితి సభ్యులు, గాంధీ రోడ్ యోజన సంఘ సభ్యులైనటువంటి సందీప్ గారు, బెనర్జీ గారు, మధు గారు, అరుణ్ గారు, అదేవిధంగా పవన్ గారు, పెద్దలు కొమరన్న గారు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నగరంలోని వావిలాలపల్లి గుండు హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కాసర్ల మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులచే వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు. ఇందులో సీనియర్ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణాన్ని భక్తుల సహకారంతో మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో నిర్విఘ్నంగా మరి కొనసాగించడం జరుగుతుంది. మరి భక్తుల కొరకు అన్ని విధాల మరి వారికి మన నీటి సౌకర్యం, భోజన వసతి సౌకర్యం అన్ని విధాల వీక్షించడానికి మన ఎల్ఈడి స్క్రీన్లు తదితర ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరి ఎండాకాలం అయినప్పటికీ కూడా మరి అందరూ కూడా స్వామివారి మీద భక్తితో మరి కళ్యాణంలో అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు మరి మాకు సంబంధించినటువంటి కాలనీలో వావిలాలపల్లి లొకాలిటీ, బ్యాంక్ కాలనీ లొకాలిటీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో మరి ఆర్థిక సహాయం అందజేసినటువంటి భక్తులు ఉన్నారు. వారందరికీ కూడా ఆలయ అభివృద్ధి కమిటీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ఆ భగవంతుడు ఎప్పటికీ మరి భక్తులు కూడా ఎప్పటికీ మాకు సహకరించాలని కోరుకుంటూ మరి ఆ సీతారామచంద్రుల వారి అనుగ్రహము భక్తులందరి మీద కృపా కటాక్షకాలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ కరీంనగర్ గణేష్ నగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కాసర్ల ఆనంద్ దంపతులు, కమిటీ ప్రతినిధులు, ఇతర ప్రముఖులు, భక్తులు తిలకించారు.
అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక నేత్రానందంగా జరిగింది. స్థానిక కార్పొరేటర్ తోట రాములు, మాజీ కార్పొరేటర్ నల్వాల రవీందర్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. కళ్యాణ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాక ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వేడుక జరిపించారు. మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవపేతంగా నిర్వహించారు. నల్లగొండ, పర్లపల్లి, మక్తపల్లి, తిమ్మాపూర్, మొగిలిపాలెం, పొలంపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి, రామకృష్ణ కాలనీ గ్రామాలలో రాములోరి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. పొలంపల్లిలో ఎంపీటీసీ బండారి రమేష్, పర్లపల్లిలో గొట్టెముక్కల సంపత్రెడ్డి, నల్లగొండలో బండారిపల్లి లక్ష్మణ్, మన్నెంపల్లిలో పొన్నం అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అలాగే మొగిలిపాలెం, పోలంపల్లి గ్రామాలలో నిర్వహించిన కళ్యాణ వేడుకలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. రోజు సీతారాముల వారిని అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకున్నాము. 12-18 నిమిషాలకు ప్రజలందరూ హాజరైనారు. పూర్ మండల్ పర్లపల్లి గ్రామస్తులకు మరియు తెలంగాణ ప్రజలకు, నా రైతాంగానికి నా యొక్క శుభాభివందనాలు, ఆ రాముని ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు తిమ్మపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి మన డైరెక్టర్లు కానీ, ఈవో, తర్వాత భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 2 రోజుల నుంచి కూడా మాకు ఈ టెంపుల్కు డెకరేషను, తర్వాత లైటింగు అన్నీ కూడా మొత్తం సదుపాయాలు అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా దాతలు ముందుకొచ్చి కూడా పెట్టడం జరిగింది. దీనికి ఈ సంవత్సరం మనకు వర్షాలు బాగుండి రైతులు కూడా అన్ని పంటలు అన్నీ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. పోలంపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా మా యొక్క గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ఈరోజు మా గ్రామంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కూడా రావడం జరిగింది. ఈ యొక్క దేవుని కృప ఎల్లప్పుడూ మా గ్రామంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మనిషి మీద, ప్రజల మీద దీవెనలు ఉండాలని, ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ సీతారామచంద్రుల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ప్రజలకు మరియు మా యొక్క గ్రామ ప్రజలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించకున్నా వెలిచాల రాజేందర్రావు ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ మద్దతు కోరుతున్నారు. నగరంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు రాజేందర్రావు హాజరుకాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎదురుపడ్డారు. పద్మనాయక కళ్యాణ మండపం మహాశక్తి టెంపుల్లో జరిగిన వేడుకల్లో వీరిరువురూ కలుసుకోవడం ఆసక్తిగా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో సుహృద్భావ వాతావరణంలో కొట్లాడుకుందామని బండి సంజయ్తో రాజేందర్ చెప్పడం నవ్వులు పోయించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించకున్నా పరోక్షంగా ఇలా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వేడుకల్లో కలుసుకుని మాట్లాడుకున్నట్లుగా ప్రచార వేదికలపై ఆ పరిస్థితి ఉంటుందా, లేక మాటల తూటాలు పేలుతాయా అనేది వేచి చూడాలి. అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్, ఇతర ప్రముఖులు కళ్యాణ వేడుకకు హాజరయ్యారు. కాగా గన్నేరువరం, మానుకొండూరు మండలాలతో పాటు కరీంనగర్ నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇల్లంతకుంటలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు అధికారికంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. అభిజిత్ లగ్న సుముహూర్తం సమయాన మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ వేడుకకు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఇల్లంతకుంట దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులతో పాటు అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్,
ఆర్డీఓ రమేష్ బాబు, స్థానిక తహసీల్దార్ రాణి, ఆలయ ఈవో సుధాకర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఇల్లంతకుంట రాముని యొక్క వివాహ వేడుకల్ని ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆ రాముడి యొక్క ఆశీర్వచనం అందరి మీద ఉండాలని మరొక్కసారి భగవంతుని ప్రార్థిస్తూ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ దర్శనం రామనామ ఈ లోక కళ్యాణం కొరకు అందరూ బాగుండాలని చదివే మంత్రం దేవాలయంలో పంతులతోటి ఆశీర్వచనంగా తీసుకొని సర్వేజన సుఖినబాబు భగవంతుడు అందరి మీద ఆశీర్వదించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరింతగా ఇంకా ప్రభుత్వం బాగా చేస్తుందని అనుకున్నాం. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం. తప్పకుండా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇల్లంతకుంట టెంపుల్కు సంబంధించి వేడుకల్ని రాష్ట్ర స్థాయి వేడుకలు గుర్తించడం కావచ్చు, లేదా ఇతరత్ర అనేక కార్యక్రమాలు చేపట్టే విధంగా చొరవ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేమేం దానికి ఎటువంటి కార్యక్రమం చేయలేకపోయినాం. భవిష్యత్తులో ఇల్లంతకుంట టెంపుల్ యొక్క వేడుకలు ఘనంగా జరిగే విధంగా రాముని ఆశీర్వచనం కోరుతాం. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. పద్మభూషణ్ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎంపీ, బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు హాజరై జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వాళ్ళ కరీంనగర్లో పద్మనాయక హాస్టల్లో వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో, వెల్మా అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఇక్కడ శ్రీ చిన్నజీయర్ స్వాముల వారు ఈయనే వారు వచ్చి వారు స్వయంగా వారం రోజు నుంచి ఇలా పూజా కార్యక్రమాలని వారి స్వహస్తాల మీదుగా నిర్వహించడం. ఈరోజు రాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నేను కూడా వచ్చి వారి యొక్క మంగళాశాసనం పొందడం చాలా సంతోషంగా ఉంది. వేలాది మంది భక్తులు రోజు వారి మంగళాశాసనం కోసం వారు చేసేటువంటి ఆ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి వేలాది భక్తులు రోజు వస్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ, అభిషేక కార్యక్రమాలు కానీ, రకరకాల ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను కూడా ఈరోజు మరి మంగళాశాసనం కోసం రావడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇలా హిందూ సమాజం అంతా ఏకమై వాళ్ళ కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఒక పండుగ వాతావరణంలో సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకున్నారు. కరీంనగర్ మంకమ్మతోట భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, ప్రతినిధులు మల్లికార్జున రాజేందర్, పెద్దపల్లి రవీందర్, శివారపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పలు దేవాలయాల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు మేయర్ సునీల్ రావు దంపతులు. భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో అంజనాద్రి దేవాలయంలో జరిగిన వేడుకలలో వారు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. కరీంనగర్ మహాశక్తి టెంపుల్లో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఎంపీ బండి సంజయ్ కుటుంబ సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వానమాముల వంశీకృష్ణ సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. వేడుకకు ఎంపీ బండి సంజయ్ హాజరై భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. మానకొండూరు మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. అన్నారంలోని శ్రీ వరగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది.
బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. మైలారం గ్రామంలో ఉత్సవ కమిటీ చైర్మన్ తోట కోటేశ్వర ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోళ్లు, పల్లకీ సేవ, జీలకర్ర బెల్లం కళ్యాణ ఘట్టం కన్నుల పండుగగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు. శివసత్తులు ఒకరిపై ఒకరు అక్షింతలు వేసుకుని భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదాన వితరణ చేశారు. కరీంనగర్ ఆదర్శనగర్ శ్రీ రాజరాజేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ దంపతులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మెతుకు కనకయ్య, కార్యదర్శి భూమయ్యతో పాటు సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ భారత్ టాకీస్ రోడ్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ బొమ్మ శ్రీరాము మరియు ఆలయ ధర్మకర్తలు తొడుపునూరి సుధాకర్, శ్రీనివాస్, కరుణాకర్ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోళ్లు కార్యక్రమం జరిగింది. పురోహితులు మంగళంపల్లి అనంత్, నాగరాజు ఆధ్వర్యంలో జీలకర్ర బెల్లం కళ్యాణ ఘట్టం కమనీయంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. కరీంనగర్ కమాన్ రోడ్లోని శ్రీ రామేశ్వర ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గణేష్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జిల్లా జగదీష్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది సుహాసినులచే శోభాయాత్రగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ పురోహితులు రఘురామ శర్మ, చైర్మన్ దివాకరుని వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో రమణీయంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. నిరంతర శ్రమ, పట్టుదల సివిల్స్ లో విజేతలుగా నిలిచేలా చేసింది. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించారు కరీంనగర్ జిల్లా సివిల్స్ టాపర్స్.
తండ్రి లేకున్నా బీడీలు చుడుతూ పెంచిన కష్టం వృధా కావద్దని కష్టపడి చదివిన సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించగా అమ్మా నాన్నల కలను సాకారం చేసిన కరీంనగర్కు చెందిన మరో యువతి సహన 739వ ర్యాంకు సాధించి మేటిగా నిలిచారు. వీరిని పలువురు ప్రముఖులు అభినందించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన సాయి కిరణ్ సివిల్స్ లో 27వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన సాయి కిరణ్ లక్ష్యాన్ని ఎంచుకొని ప్రణాళికాబద్ధంగా చదివి ర్యాంకు కొట్టాడు. 2016లో దురదృష్టవశాత్తు తండ్రి చనిపోగా సోదరి శ్రవంతి విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తోంది. తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దింది. పేదరికం ప్రతిసారి వెక్కిరించినప్పటికీ నిర్ణయించుకున్న లక్ష్యం ముందు అది చిన్నదిగా కనిపించిందంటారు సివిల్ టాపర్ కిరణ్. అందుకే పట్టుదలతో చదివి నేనంటే ఏంటనేది లోకానికి చూపించాలనుకున్నా అని చెబుతున్నాడు. ఒక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్లో నాదైనా కాదండి, ఎవరైనా అండి, ఇది ఒక సింగిల్ పర్సన్ జర్నీ కాదు. చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళంతా వాళ్ళ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్, ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోతే అసలు మనం ముందుకు వెళ్ళలేమండి. నా విషయంలో కూడా ఐఎమ్ సో లక్కీ, మంచి ఫ్యామిలీ, మంచి ఫ్రెండ్స్ దొరికారు. సో వాళ్ళు నేను నమ్మేదానికన్నా వాళ్ళు ఎక్కువ నాలో నమ్మారు. సో అది ఒక చాలా ఎడ్జ్ ఇస్తుందండి మనకు. మనం చాలా చిన్న విషయం అనుకుంటాం, బట్ కావాల్సిన టైమ్స్లో, చాలా లో టైమ్స్లో అదొక చాలా మెంటల్ బూస్ట్ ఇస్తుంది, మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది మనం ఎక్కడున్నా. సో అది నాకు చాలా దొరికింది. ఐఎమ్ సో లక్కీ ఆ విషయంలో. ఎగ్జామినేషన్కి ఏం కావాలి, మనం ఏం చేయగలుగుతాం, ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఒక ఐడియాస్ వేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాలి. వర్క్ అవ్వకపోతే మళ్ళీ ప్లాన్ వేసుకోండి, మళ్ళీ వర్క్ చేద్దాం. బట్ ఓవర్ కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం థింగ్స్ ఎంత సింపుల్గా పెడితే అంత ఈజీ అయిపోతుంది ప్రాసెస్. యూపీఎస్సీ జర్నీ కాదండి, ఏదైనా నాకు అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం థింగ్స్ ఎంత సింపుల్గా పెట్టుకుంటే అంత మంచి రిజల్ట్స్, అంత మంచిగా బెటర్గా ఉంటాం మనం. వెలిచాలలోని సరస్వతి స్కూల్లో చదివిన కిరణ్ 10th వరకు తేజ స్కూల్, ట్రినిటీలో ఇంటర్, వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేసుకుని ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు కిరణ్. ఎలాంటి కోచింగ్ లేకుండానే 2వ ప్రయత్నంలో సివిల్స్లో 27వ ర్యాంకు సాధించడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నేను గమనించినప్పటి నుంచి కూడా అతను అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటాడు. అదే అతను ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన నమ్ముతున్నాను నేనైతే స్ట్రాంగ్గా. అంటే మనం జనరల్ ఇంట్లో అన్ని డిస్కస్ చేస్తుంటాం కదా, ప్రతి చిన్న విషయం పట్ల కూడా ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. మనం ఇట్లా అవ్వచ్చు అని ఆయన ఒకటే ఒక థింక్ చేసాడు, ఒక థాట్ అంటే క్లారిటీగా థింక్ చేసే చెప్తాడు. సో అతను కష్టపడే తత్వం, అతను మనం అనుకుంటాం అదే స్మార్ట్ వర్క్ చేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాను. అతను ఎలా చదువుతున్నాడో మాకు తెలుసు, ఎందుకంటే అతను ఎన్ని సాక్రిఫైస్ చేస్తేనే ఫ్యామిలీ కాబట్టి మనం జస్ట్ సపోర్ట్ బూస్టప్ అంతే ఫైనల్గా. కానీ అతను చాలా కష్టపడ్డాడని నాకు అనిపించింది. అతను అది కష్టం అనుకున్నాడో లేదో కానీ మేము దగ్గర నుంచి చూసాం కదా, ఎన్నో సాక్రిఫైస్ చేశాడు. సో డెఫినెట్గా అతను దీనికి అర్హుడని నాకు భావిస్తున్నాను. మేము చిన్నప్పటి నుంచి సాయి కిరణ్ క్లాస్మేట్స్. అతను స్కూల్ డేస్ నుంచే చాలా టాపర్, అన్నిట్లలో టాప్ మార్క్స్ గెయిన్ చేసేవాడు. ఇది సెకండ్ అటెంప్ట్లో రావడం అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సో వాడు ఇంకా ఇట్లాంటి స్టేజెస్ అన్ని వెళ్ళాలని కోరుకుంటున్నాం. సాయి కిరణ్ కు సివిల్స్ లో 27వ ర్యాంకు రావడంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధుల్లేవు. బంధువులతో పాటు పలువురు ప్రముఖులు నివాసానికి చేరుకుని సాయి కిరణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి సాయి కిరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అడిచెర్ల శ్రీనివాస్, గోలి వినోద్ కుమార్, పొరండ్ల రమేష్, అలువాల విష్ణు, సిరిపురం శ్రీనివాస్ తదితరులు కిరణ్ ను సత్కరించారు. కరీంనగర్ కు చెందిన మరో యువతి కొలనుపాక సహన సివిల్స్ లో 739వ ర్యాంకు సాధించింది. నగరంలోని ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న తండ్రి అయిన అనిల్ జయశంకర్ తోడ్పాటు వల్లే ర్యాంకు సాధించినట్లు చెబుతోంది సహన. ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా మళ్లీ సివిల్స్ కు ప్రిపేర్ అవుతానని చెబుతోంది. నాకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023లో 739th ర్యాంక్ వచ్చింది. నాది ప్రాపర్ కరీంనగర్ అండి. నా స్కూలింగ్ మొత్తం కరీంనగర్ కెన్క్రెస్ట్ హై స్కూల్లో అయింది. ఇంటర్ కూడా కరీంనగర్ శ్రీ గాయత్రిలో డే స్కాలర్గా చేశాను. తర్వాత గ్రాడ్యుయేషన్కి నేను జేఎన్టీయూ కుకట్పల్లిలో వెళ్ళాను, అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. దాని తర్వాత నేను వెంటనే ఇమీడియట్గా సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2020లో నా ఫస్ట్ అటెంప్ట్ అండి. అప్పుడు నేను ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు, బట్ మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను, అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయింది, బట్ మెయిన్స్ అవ్వలేదు. అండ్ థర్డ్ అటెంప్ట్ ఇచ్చాను, మళ్ళీ అప్పుడు ప్రిలిమ్సే క్లియర్ అవ్వలేదు. అండ్ ఫోర్త్ అటెంప్ట్లో లక్కీలీ నాకు ర్యాంక్ వచ్చింది 739.
నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచే ఉంటుండే అండి. నాకు న్యూస్ పేపర్లో ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ వర్క్ చూసి ఇన్స్పైర్ అయ్యేదాన్ని. అండ్ అది కాకుండా లైక్ రియల్ లైఫ్లో నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు స్మితా సబ్బవాల్ మ్యామ్ని కానీ అలాంటి ఆఫీసర్స్ని చూస్తూ నేను ఇన్స్పైర్ అయ్యేదాన్ని. సో పెరుగుతూ ఉన్న కొద్దీ నాకు గోల్ అనేది ఉంది. సో అందుకే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో నాకు ఆప్షనల్ వచ్చేసి ఆంథ్రోపాలజీ అండి. ఇది చెప్పాలనుకున్నాను. కరీంనగర్ కెంక్రిస్ట్ స్కూల్లో 10th వరకు చదివిన సహనా నగరంలోని గాయత్రి కాలేజీలో ఇంటర్, హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. ఢిల్లీలో ఉంటూ శిక్షణ పొందారు. మొదటి 2 సార్లు కష్టపడ్డప్పటికీ 3వసారి ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించారు సహనా. రోజులో 18 గంటల పాటు చదివి వివిధ అంశాల్లో పట్టు పెంచుకున్నానని, చదువే లోకంగా మారిందని చెబుతుంది సివిల్ ర్యాంకర్ సహనా. గతంలో లెక్చరర్ చేశాను కరీంనగర్లో. అప్పటి నుండే అమ్మాయి తప్పకుండా ఐఏఎస్ కావాలని, ఆమె అంబిషన్ చూసి, ఆమె నాలెడ్జ్ని చూసి అప్పటి నుంచి కంపల్సరీ ఐఏఎస్ చేయించాలని నన్ను సంకల్పం ఏర్పాటు చేసుకున్నాను. అదేవిధంగా ప్రతిసారి అమ్మాయిని అడిగితే కూడా కంపల్సరీ నాకు కూడా ఐఏఎస్ కావాలని ఉన్నాను అనేది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేసింది కరీంనగర్లో. ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీతో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మ్యాథ్స్ తీసుకోమని చెప్పాను. మ్యాథ్స్ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంది. తీసుకున్న తర్వాత తప్పకుండా అమ్మాయి ఐఏఎస్ కావాలని అనుకున్నాం. అదేవిధంగా కష్టపడ్డది. 1, 2, 3 సార్లు పోయినా కూడా ఏ దృఢ సంకల్పంతో ఏ విషయంలో కూడా వెనుకకు రాకుండా రాజీ పడకుండా కష్టపడింది. ఆ కష్టాన్ని ఫలితమే సంతోషంగా ఈ సంవత్సరం 2023 ఐఏఎస్ ఫలితాలలో 739 ర్యాంకు సాధించింది. రానున్న కాలంలో తప్పకుండా ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో మళ్ళీ ఏ పోస్ట్ వచ్చినా జాయిన్ అయ్యి ఐఏఎస్ కొరకు చేస్తుంది. యూపీఎస్సీలో ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లాకు చెందిన సాయి కిరణ్, సహనా వీరిద్దరూ నేటి యువతకు మార్గదర్శకంగా నిలిచారు. వీరి స్ఫూర్తితో రానున్న కాలంలో మరింత మంది సివిల్స్, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని ఆశిద్దాం. కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆ సంఘ అధ్యక్షులు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగునూరి రాజేందర్. వేసవిలో పాదచారులు, వాహనదారుల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘ నాయకులు నూనె విద్యాసాగర్, పెద్ది వెంకటరమణ, రంగ సంతోష్, నగునూర్ సుధాకర్, సకినాల మహేష్, రవి, రవీందర్, పెద్ది వేణుగోపాల్, తాటికొండ సత్యనారాయణ పాల్గొన్నారు. అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఎండలకు ప్రజలు దాహానికి ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఒక ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అంటే ఒక వాడకట్టుకే పరిమితం కాకుండా, ఒక ఆర్యవైశ్యులకే పరిమితం కాకుండా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలాగే ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాలు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఉండాలని చెప్పేసి తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని రేకుర్తిలోని శివసాయి అనాథ ఆశ్రమంలో కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వృద్ధులకు పండ్లు, టవల్స్ పంపిణీ చేశారు. శ్రీరాముని కళ్యాణం జరుగుతున్న సందర్భంగా అనాథ వృద్ధులకు అన్న వితరణ చేయడం సంతోషంగా ఉందని అన్నారు ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పొన్నాల సంపత్, రాచకొండ సంతోష్, రేఖ, హర్షవర్ధన్, నాగేందర్, మిట్ట అజయ్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇత్ర న్యూస్. మేము లోకల్, మాడా కరీంనగర్. సైన్ అవుట్, రాధిక. Audio Jungle.